జై శ్రీరామ్ అండి. రాబోయే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. అంటే సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతీదేవి పోలాలమ్మ అనే నామంతో అవతరించింది. కాబట్టి పోలాలమ్మకు సంబంధించిన అమావాస్య కనుకనే పోలాల అమావాస్య అంటారు. ఇలాంటి నోములు వ్రతాలు తెలుగువారికి ఒక ప్రత్యేకమైన పూజలుగా చెబుతారు. ఈ పోలాల అమావాస్య వ్రతం ఎందుకు చేస్తారు అంటే సంతానం కలగని వాళ్ళ కోసము. పెళ్ళి ఎన్నేళ్ళైనా కొంతమందికి పూర్వజన్మయోగం వలనో లేదా కర్మఫలం వలనో సంతానం కలుగదు. మరి కొంతమందికి సంతానం కలుగుతుంది కానీ ఎక్కువ కాలం జీవించి ఉండరు. పుట్టగానే చనిపోవడం లేదా 2 ఏళ్లకు 3 ఏళ్లకు చనిపోతూ ఉంటారు. ఇలా ఉన్నవారు ఈ వ్రతం చేయాలి. అంటే కేవలం సంతానం గురించి మాత్రమే ఈ వ్రతము. సంతానం అభివృద్ధిలో ఉండడం కోసం ఈ వ్రతం అని చెప్పవచ్చు. అలాంటి వారికి ఇదొక వరంగా అనే చెప్పాలి. ఆ వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కంద మొక్కను తెచ్చుకొని ఒక పీట మీద ముగ్గు వేసి కంద మొగ్గను ఆ పీట మీద ఉంచాలి. ఆ మొక్కకు ఎదురుగా తువ్వాలు వేసి బియ్యం పోసి నెరిచి ఆ బియ్యం మీద ఒక కలశమును పెట్టాలి. వెండితో కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఏదో ఒక చెంబు గంధము కుంకుమలతో బొట్టులు పెట్టి మండపంలో ఉంచాలి. ఆ కలశంలో నీళ్లు పోసి మామిడి కొమ్మలు వేసుకొని వాటిపై కొబ్బరికాయ ఉంచి ఒక జాకెట్ ముక్కను పరచాలి. ఆ కంద మొక్కను ఆ కలశమును అమ్మవారుగా భావం చేసుకొని ఆవాహన చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలతో షోడశోపచార పూజ చేయాలి. ఒక 9 పోగుల దారాన్ని తీసుకొని చక్కగా పసుపు రాసి ఒక పసుపు కొమ్మును కట్టిన తోరాన్ని అమ్మ దగ్గర ఉంచాలి. అలా కట్టి ఉంచిన పసుపు కొమ్ముకు కూడా కుంకుమార్చన చేయాలి. పుత్ర సంతానాన్ని కోరుకునే వాళ్ళు 9 పూర్ణపు బూర్లు నైవేద్యం పెట్టాలి. అలాగే స్త్రీ సంతానాన్ని కోరుకునే వాళ్ళు 9 గారులను నైవేద్యంగా పెట్టాలి. 9 రకాల కూరగాయలతో పులుసు వండి అన్నము పులుసు నివేదన చేయాలి. ఆ తరువాత తాంబూలము నీరాజనము ఇచ్చి పూజ పూర్తి చేయాలి. తర్వాత తోరణం కట్టుకొని చక్కగా అక్షతలు పట్టుకొని కథ వినాలి. ఆ కథను చెప్పబోతున్నాను, చక్కగా వినండి. పూర్వము పిల్లల మర్రి అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో మహాపండితుడు ఉన్నాడు. ఆయన వేదం చదువుకొని మంచి అనుష్ఠానపరుడు. ఆయనకు 7 మగ సంతానం కలిగారు. ఒక్క కూతురు కూడా లేదు. ఆ 7 వివాహాలు చేశాడు. 7 కోడళ్ళు వచ్చారు. మొదటి 6 మగ సంతానం కలిగారు. కానీ 7వ ఆవిడికి సంతానం పుట్టి చచ్చిపోతూ ఉండేవారట. ఏదో ప్రారబ్ధవశాన ఆవిడికి అలా జరుగుతూ ఉండేది. అలా చనిపోయిన పిల్లలను ఊరికి అవతలన తీసుకుని వెళ్ళి పాతిపెట్టేది. మిగతా 6 తోటి కోడళ్లకు ఈమెపై చాలా కోపం వచ్చిందట. ఎందుకంటే ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య వచ్చినప్పుడు పిల్లలు పుట్టి అమావాస్యకే చనిపోవడం వలన ఆ తోటి కోడలను వ్రతం చేయడానికి అర్హత కోల్పోయేవారు. వారికి మైలు సంక్రమించేది. వ్రతానికి సంకల్పం చేయడం, పిల్లలు చనిపోవడం, వ్రతం ఆగిపోవడం, ఈ విధంగానే 6 సంవత్సరాలు జరిగింది. ఈ 7వ సంవత్సరం వ్రతం గురించి ఆఖరి కోడలకు చెప్పకుండా మిగతా వారందరూ కలిసి వ్రతం చేసుకుందామని అనుకున్నారట. ఆ 7వ ఆవిడ పేరు సుగుణ అని కొన్ని పుస్తకాల్లో కూడా రాసి ఉంది. ఆ సుగుణ ఈ సంవత్సరం కూడా గర్భం దాల్చింది. ఇది ఎవ్వరికీ చెప్పకుండా దాచి ఉంచింది. ఆ అమావాస్య నాడు తెల్లవారుజామున కొడుకు పుట్టాడు. వాడు మరలా చనిపోయాడు. ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఎవ్వరికీ చెప్పకుండా అక్కలతో ఇలా మాట్లాడుతున్నది. అక్కలారా, 6 ఏళ్లుగా నా వలన మీరు ఈ వ్రతాన్ని చేయలేకపోతున్నారు. ఈ 7 నాకు గర్భం రాలేదు, మైలు లేదు, నేను కూడా వ్రతంలో కూర్చుంటాను అని అడిగింది. ఎంతో ఆనందించి అందరూ కలిసి వ్రతం చేసుకున్నారు. ఈ సుగుణ వ్రతం పూర్తయిన తర్వాత చక్కగా ప్రసాదం తీసుకున్నది. ఎవరికి వారు వెళ్ళిపోయిన తర్వాత ఉదయం చనిపోయిన శిశువు మొదటి 6 ఎక్కడైతే పాతిపెట్టిందో అదే చోటుకి తీసుకువెళ్ళాలని అనుకుంది. దారి పొడవునా చాలా దుఃఖించింది. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో పిల్లలు పుట్టి చచ్చిపోతున్నారు, నా వల్ల
ఇతరులు బాధపడుతున్నారు, నేను కూడా బాధపడుతున్నాను అని ఏడుస్తూ వెళుతుంటే జగన్మాత అయిన పార్వతీదేవి మారువేషంలో పోలాలమ్మ అనే ముత్తైదువు రూపంలో ఊరంతా తిరుగుతూ ఉందట. వ్రతం చేసిన వాళ్ళని అనుగ్రహిద్దామని ఆ రకంగా తిరుగుతుంది. ఆ సమయంలో ఈ మృత శిశువుని పట్టుకొని ఈ సుగుణ కనిపించింది. ఏమ్మా సుగుణ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. తన దుఃఖాన్ని మొత్తం చెప్పింది. ఈ 7వ పిల్లవాడు కూడా చనిపోయాడు. ఈ విషయము చెబితే మా అక్కలకు వ్రతం ఆగిపోతుందని అబద్ధమాడి వ్రతం చేసుకున్నాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుందా అని అడిగిందట. ఆ సుగుణ చెప్పిన మాటలు విని ఆమె దుఃఖానికి ఎంతో చింతిస్తూ అమ్మవారు ఈ రకంగా అన్నారు. ఈ పిల్లవాడిని ఇంతకు ముందు చనిపోయిన 6గురు పక్కన పెట్టి 7గురిని ఒక్కసారే పిలువు అని చెప్పిందట. ఈ ముత్తైదువులో ఏదో తెలియని తేజస్సును చూసి సాక్షాత్తు ఆ జగన్మాత ఈ రూపంగా నాకు చెప్పిందేమో అని భావించింది. వెంటనే ఆ అమ్మ చెప్పిన విధంగా పాతిపెట్టిన వారి పక్కన ఈ శిశువును కూడా పరుండబెట్టి అందరినీ ఒక్కసారి పిలిచింది. చనిపోయిన 7గురు కూడా పక్కపక్క అని నవ్వుకుంటూ లేచి అమ్మ దగ్గరకు వచ్చారట. ఇదంతా చూసిన ఆ సుగుణ ఎంతో సంతోషించి వచ్చిన ఆ తల్లి సాక్షాత్తు జగన్మాత పోలమ్మ అని తెలుసుకొని అనేక విధములుగా ప్రార్థించిందట. జరిగినదంతా తన భర్త, అత్తమామలకు, తోటికోడళ్లకు చెప్పింది. అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇది పోలమ్మ కథ. ఈ రకంగా పోలాల అమావాస్య నాడు పై చెప్పిన విధముగా వ్రతాన్ని ఆచరించి అక్షతలు పట్టుకొని కథ అంతా శ్రద్ధగా విని ఆ కథ పూర్తయిన తరువాత అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి అవి తీసుకొని మీ శిరస్సు మీద వేసుకోవాలి. ఈ విధంగా పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటూ జై శ్రీరామ్.